అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తండ్రి కోసం తనయుడు ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ఓట్లు అభ్యర్థిస్తున్న తెదేపా అభ్యర్థి తనయుడు జునైద్ అక్బరి నిమ్మనపల్లి మండలంలో విస్తృతంగా పర్యటిస్తున్న యువనేత. పింఛన్ కోసం వెళ్లి బాలుడి దాటికి వృద్ధుడు మృతి. 1వ తేదీన రావాల్సిన పింఛన్ డబ్బుల కోసం గ్రామంలోకి వెళ్లి వస్తూ మార్గ మధ్యలో ఎండ వేడిని తట్టుకోలేక పడిపోయిన వృద్ధుడు మృతి చెందిన ఘటన కార్వేటి నగరంలో చోటు చేసుకుంది. ఇంటి వద్దకే పాలన అందించిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. సంక్షేమం కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దాం. రామసముద్రం మండల ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అభ్యర్థించిన నిసార్ అహ్మద్ సతీమణి తస్లీం. ట్రాన్స్పోర్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తా హామీ ఇచ్చిన తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా. ఇక డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఓటు విలువైనది అనే కోణంలో ఆలోచించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా గురువారం తమ పార్టీ కార్యాలయంలో లారీ ఓనర్స్ అసోసియేషన్, మినీ లారీ అసోసియేషన్, ఆటో నగర్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లారీ ఓనర్స్, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ కష్టాలు తెలిసిన వాళ్లని, అందరి సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ నాయుడు, సుధాకర్, సమీవుల్లా, మహబూబ్ పీర్, మినీ లారీ అసోసియేషన్ రమేష్, మల్లికార్జున, పీకే వెంకటేష్, హుసేన్ బాషా, ఆటోనగర్ అసోసియేషన్ బుజ్జి, శ్రీహరి, కరీముల్లా, జాఫర్, శేఖర్, కృష్ణమూర్తి, అక్బర్, గణేష్, భాస్కర్, పీర్ పెద్ద సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రేపు ఏ కష్టం వస్తే నేను మీతో ఉన్నాను. మీరు వేరే ఆలోచన చేయొద్దండి, వేరే వాళ్ళ మాట వినొద్దండి. మీకు ఒక మనిషి వస్తాడు, నేను పాత లారీ ఉన్నారు, ఇప్పుడు రాజకీయ నాయకుడు, మీకోసం ఏమైనా చేసేస్తా అంటాడు. 5 ఏళ్ళు చేసి తెచ్చి ఆడుకుని ఏం లే. ఆయనకే వైస్ చైర్మన్ 10,000, చైర్మన్ 10,000, అది వైస్ చైర్మన్ 2 ఇచ్చినారు. అదే చూసుకోవాలి. అన్నా, నా భార్య చైర్మన్ అవుతుంది, నీ క్యాండిడేట్ విత్డ్రా చేసేయాలి. ఖచ్చితంగా అవుతుందా చెప్పు అంటే, అవును నాకు ఖచ్చితంగా అవుతుంది సోగారి, నువ్వు నాకు ఈ సహాయం, ఈ చేతులు కాదు కాళ్ళు అనుకున్నా, అట్లా అంత పెద్ద మాట చెప్పొద్దన్నా, నువ్వు మా పాత మనిషి, నువ్వు నేను సహాయం చేస్తా, నీకు చైర్మన్ స్పీకర్లు పెట్టో విండా నేను చేస్తాడేమో అంటే, లేదు నాకు కన్ఫర్మ్ అయిపోయింది, నువ్వు వదిలేయాలి. ఎవడొచ్చా చైర్మన్ పదవి వరకు అంటే అది చేసిన మోసం నమ్మించి గొంతుకు వచ్చేస్తారు. ఇది వాళ్ళ దగ్గర అధిస్తాను, వాళ్ళ సొంత అజెండా ఉంది, ఆ అజెండాతోనే పనిచేస్తాను. దయచేసి మీరు ఈ 10 రోజులు ఒక మేనిఫెస్టో పెట్టారు. మహిళలు ఎక్కడ రాష్ట్రంలో తిరిగితే కూడా బస్సులో ఫ్రీ, ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఒక సంవత్సరానికి. 3 సిలిండర్లు అంటే 3,000 రూపాయలు. మీరు ఎవరు ఇంకా మీరు కొనిచ్చే అవసరం. నిమ్మనపల్లి మండలం తవళం పంచాయతీ చింతలవారిపల్లి, చౌకీలవారిపల్లి, రెడ్డివారిపల్లి, తవళం పంచాయతీ సర్పంచ్ రవీంద్ర, అగ్రహారం పంచాయతీ సర్పంచ్ ఉషారాణి ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో ప్రచారంలో భాగంగా ప్రజాసేవ వివరాల కరపత్రాలను ఇంటింటికి అందజేశారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలు వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యేలను, పార్లమెంటు అభ్యర్థులను గెలిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మేడే సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ జయప్రకాష్, శ్రీనివాసులు, జెడ్పీటీసీ భర్త ఆర్ఏ రమణారెడ్డి, ఆర్బీకే చైర్మన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, సాయి కుమార్ రెడ్డి, అగ్రహారం సర్పంచ్ కన్వీనర్ సదాశివరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు రెడ్డిశేఖర్ రెడ్డి, గంగాధర, కొమ్మేపల్లి శ్రీనివాసులు రెడ్డి, యుగేందర్ రెడ్డి, హేమంత్ కుమార్, మదనపల్లి నాయకులు మస్తాన్, రఘునాథ్ రెడ్డి, సర్పంచ్ మధు, అలియా సుబ్రహ్మణ్యం, శ్రీవాణి, నవీన్, చినరాయుడు, శంకర, గోపాలకృష్ణ, నరసింహారెడ్డి, జిల్లా కన్వీనర్ ఎర్రయ్య, మండల మైనార్టీ కన్వీనర్ మహమ్మద్ కాశీ, మండల కన్వీనర్ మంగళంపేట ఈశ్వర్, పాస్టర్ జయకుమార్ పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. మన కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ మేడే శుభాకాంక్షలతో వాళ్ళ జీవితాలన్నీ బాగుండాలని, వాళ్ళు హ్యాపీగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా కార్మికులు వాళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తారో అదేవిధంగా రాబోయే ఎన్నికలు కూడా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికి అఖండ మెజార్టీతో కనిపిస్తారని
ఏమంటే ప్రచారంలో భాగంగా మేము ఎవరో తాలూకు పంచాయతీలోకి వచ్చాము. ఇక్కడ 1వ తేదీ ఈరోజు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఉండింది. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్లు లేరు, ఎవరు లేరు, అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఇక్కడ ప్రజలు కూడా దీనికోసం పెన్షన్స్ కోసం సచివాలయాలకు పోతా ఉన్నారు, బ్యాంకులకి పోతా ఉన్నారు. మళ్ళీ కళ్ళలో బ్యాంకులో చాలా డిఫాల్ట్ అయిపోయినాయి, రాంగ్ అకౌంట్ నెంబర్లు పడినాయి. టోటల్ సిస్టమ్ కొన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి పక్కన పోయినందుకే ఈరోజు టోటల్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది. కాబట్టి వీళ్ళకి ప్రజలు కూడా మేము చాలా ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటాము. ఆ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా మాకు సచివాలయాలు కూడా గ్యారెంటీ అనేది నాకు కనిపించడం లేదు. మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించేసి ఆ సచివాలయ సిస్టమ్ కానీ, ఈ పెన్షన్ సిస్టమ్, వాలంటీర్ సిస్టమ్ కానీ తిరిగి తీసుకుని రావాలా. వాళ్ళు చేసే సేవలే మాకు ఇంటికి వచ్చి 1వ తేదీ తలుపు తట్టి మాకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు మా పరిస్థితి ఎట్లయిపోయిందంటే త్వరలో జరగనున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా నిమ్మనపల్లి మండలంలో పర్యటించిన తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బర్ కి తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కొండయ్య గారిపల్లి పంచాయతీ వెంకోజువారి కొమ్మిరెడ్డి గారిపల్లిలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండల నాయకులతో కలిసి గురువారం ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలతో పాటు మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంచిపెట్టారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా షాజహాన్ బాషాకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేయించాలని, బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని పువ్వు గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా యువనేత జునైద్ అక్బరీ, రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి దాచే వెంకటేష్, మాజీ సర్పంచ్ రఫీ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకులు ఎటువంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. గ్రామాల్లో అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ నేతల తీరును తప్పుబట్టారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోటారమణ, చింతపర్తి రెడ్డప్పరెడ్డి, కోఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు రాజన్న శ్రీనివాసరావు, బీసీసీఎల్ అధికార ప్రతినిధి లక్ష్మణ, మాజీ ఎంపీపీలు మేష రామకృష్ణ, పారిజాత మల్లికార్జున, అధ్యక్షులు సుధాకర్, యూత్ ప్రెసిడెంట్ చిన్నబాబు, దేవపట్ల ప్రసాద్, హాస్పిటల్ మాజీ చైర్మన్ శ్రీపతి, తవలం నిమ్మనపల్లి సర్పంచులు పాపులమ్మ, రెడ్డెప్ప, మాజీ సర్పంచ్ మహమ్మద్ రఫీ, వలసపల్లి రమణ, గంటా మురళి, జగదీష్, జనసేన పార్టీ యువ నాయకులు అఫ్రోజ్ ఖాన్, కాసిం ఖాన్, చినరాయుడు, బేసనల్ రెడ్డెప్ప, చంద్ర, కేశవ, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆనంద సూరిబాబు, ఎంఆర్పీఎస్ రెడ్డి నారాయణ, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిజర్వేషన్లో తీయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగ సవరణ చేయాలన్నా 2/3 మెజారిటీ ఉండాలా. పైగా ఏ ఒక్క రాజకీయ పక్షము వ్యతిరేకించినా రాజ్యాంగ సవరణ జరగదు. ఈ ఎస్సీ రిజర్వేషన్ చట్టాన్ని మార్చాలని చెప్పి ఏ ప్రభుత్వం అనుకోదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లను సమర్థిస్తుంది. కేవలం బురద తల్లి ఎస్సీలను డైవర్ట్ చేయడానికి వీళ్ళు కుట్రపూరితంగా ఈ రకంగా మా పైన ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం కనుక అమల్లోకి వస్తే మనం రైతులు సొంత భూములకు యజమాన్యము హక్కులు కోల్పోతాం. గతంలో మనం చూసాం, విశాఖపట్నంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు తహసీల్దార్ ఆఫీసులను కుదవబెట్టాడు. సాక్షాత్తు అమరావతిలో సెక్రటరియట్ను కుదవబెట్టాడు. ఈరోజు రిజిస్ట్రేషన్లు చేస్తే ఒరిజినల్ పత్రాలు ఇవ్వడం లేదు. ఒరిజినల్ పత్రాల బదులు డూప్లికేట్ ఇస్తున్నారు. ఒరిజినల్ పత్రాలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఇప్పటికే మన పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ముద్ర వేసుకున్నాడు. మన భూమిలో ఉన్నటువంటి రాళ్ల మీద ఆయన ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఒక రోజు ఫైనల్ గా ఒక జీవో తెస్తాడు. ఒరిజినల్ పత్రాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని మార్టిగేజ్ చేస్తా ఉన్నానంటే ఏమీ చేసుకోలేని పరిస్థితులు. రైతులందరూ భూమి హక్కు కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మన తాతలు, మన తండ్రులు సంపాదించిన ఆస్తులు మనం నిలుపుకోవాలంటే ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని అంతం చేయాలి, దీన్ని ప్రార్థోలాలి. అందుకు షాజహాన్ గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నారు. జై తెలుగుదేశం, జై షాజహాన్ బాషా గారు, జై జనసేన. ఈరోజు ఎన్నికల పక్షంలో మన నిమ్మనపల్లి మండలం కొండయ్య గారి పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలతో మనం మాట్లాడిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఏమంటే ఆనాడు మేము ఏం అభివృద్ధి చేసినామో, ఆనాడు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసినామో, ఏమి రోడ్లు వేసినామో అవే ఉన్నాయి. కానీ గత 5 ఏళ్ల నుంచి
ఇక్కడున్న వార్డు మెంబర్ నుంచి పై సీఎం దాకా వీళ్ళున్నా కూడా వీళ్ళు ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. ఏమాత్రము ఈ పంచాయతీ కానీ, ఈ మండలం కానీ, ఈ నియోజకవర్గాన్ని కానీ ఏమాత్రం న్యాయం చేయలేదు. అందుకే జనాలతో మాట్లాడిన తర్వాత, ఈ ఊరు గ్రామ ప్రజలతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏముందంటే, ప్రజలు ఏకపక్షంగా ఒక్క తాటి మీద ఉండి అందరూ కలిసి కట్టుగా టీడీపీ ప్రభుత్వం స్థాపిద్దామని చెప్పి ఉన్నారు. అంతేకాకుండా మైనారిటీలకు అండగా ఉండే పార్టీ కేవలం టీడీపీ పార్టీ ఒక్కటే. ఎందుకంటే ఇప్పుడు నేను కొంతమందితో మైనారిటీలతో మాట్లాడడంతో వాళ్ళు చెప్పే విషయం ఏముందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మాకు రంజాన్ తోఫా వస్తానింది, షాదీ ముబారక్ స్కీమ్ ఉన్నింది, ఇలాంటి మైనారిటీల కోసం చాలా పనులు జరిగినాయి. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి ఎక్కినాడో అప్పటి నుంచి ఇవన్నీ ఆపేసి ముస్లిం మైనారిటీలను ఇబ్బంది పరంగా గురి చేసి, అంతేకాకుండా మదనపల్లిలో ఉన్న టీపు సుల్తాన్ ఇంటి వద్దకే పాలన అందించిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. సంక్షేమం కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దాం. మదనపల్లిలో నిస్సార్ అహ్మద్, రాజంపేట పార్లమెంటులో మిథున్ రెడ్డి గెలుపు చారిత్రాత్మక అవసరం. రామసముద్రం మండలం చెంబకూరులో ఇంటింట ప్రచారంలో నిస్సార్ అహ్మద్ సతీమణి తస్లీం పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం నిస్సార్ అహ్మద్తోనే సాధ్యమని, విద్యావంతుడికి ఒక్క అవకాశం ఇవ్వండి, గ్రామీణ ప్రాంతాలలో పరిష్కారం కాని సమస్యలకు నిస్సార్ అహ్మద్ పరిష్కారం చూపిస్తారంటూ నిస్సార్ అహ్మద్ సతీమణి తస్లీం వినూత్నంగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా తస్లీం మాట్లాడుతూ, ఈ నెల 13న జరిగే ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్, రాజంపేట పార్లమెంటు అభ్యర్థి మిథున్ రెడ్డి పోటీ చేసే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎంపీగా మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేగా నిస్సార్ అహ్మద్లకు అవకాశం ఇస్తేనే మదనపల్లె మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఫ్యాన్ గుర్తు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లి నందు మిడ్స్ యాజమాన్యం శ్రీ దీప బ్లడ్ సెంటర్ రాయచోటి వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ, రక్తదానం చేయటం ప్రతి ఒక్కరి బాధ్యత, అవసరం అన్నారు. రక్తదానం అనేది ఒకరి ప్రాణాలను రక్షించడంలో సహాయపడే గొప్ప దానం. ఇదొక నిస్వార్థమైన చర్య. సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత కూడా రక్తదానం చేయడంలోనూ దాతలు సురక్షితమైన రక్తాన్నే దానం చేయాలి. అందువల్ల రక్తదానం చేసేందుకు అర్హులైన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. గణాంకాల ప్రకారం మన దేశంలో ఆసుపత్రిలో చేరే ప్రతి 7గురిలో ఒకరికి రక్తం అవసరమవుతుంది. కానీ అర్హులైన వారిలో కేవలం 10% కంటే తక్కువ మంది మాత్రమే ఏటా రక్తదానం చేస్తున్నారు. ఇందుకు కారణాలు చాలా ఉండొచ్చు. అయితే కొందరు తాము రక్తదానం చేస్తే తమ ఆరోగ్యానికి ఏదైనా హాని ఉండొచ్చు అనే భయంతో వెనుకడుగు వేస్తున్నారు. వాస్తవానికి రక్తదానం చేయడం వలన వారు వేరొకరికి ప్రాణం పోయడంలో సహాయపడటమే కాకుండా రక్తదాతకు కూడా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయన తెలిపారు. విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. సుమారు 130 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, శివశంకర్ రెడ్డి, శ్రీదీప బ్లడ్ సెంటర్ రాయచోటి, డాక్టర్ చెన్నయ్య, డాక్టర్ సాయి, మెడికల్ ఆఫీసర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు. కార్వేటి నగరం మండలం పద్మ సరస్సు గిరిజన కాలనీలో గోపాలయ్య మృతితో విషాదం నెలకొంది. మామిడి తోటకు కాపలాగా ఉంటూ జీవనం సాగించే గోపాలయ్య అనే వృద్ధుడు మే 1వ తేదీన తనకు రావాల్సిన పెన్షన్ డబ్బుల కోసం గ్రామంలోకి వస్తూ మార్గమధ్యలో ఎండ వేడిని తాళలేక పడిపోవడంతో, చుట్టుపక్కల మనుషుల సంచారం లేకపోవడంతో ఎవరూ గుర్తించక ప్రాణాలు కోల్పోయారని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ పాపం ఎవరిది అంటూ గ్రామస్తులు అధికార విపక్షాలలో ఎవరిని నిందించాలో తెలియక వారిలో వారే మదన పడుతూ వేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని, వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.